నమస్తే, నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మహిళలకు బాగా అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. సంక్షేమ పథకాల్లో కావచ్చు, లేదా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కూడా మహిళలకు, ముఖ్యంగా మహిళా సమాఖ్యల్లో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి, మహిళా సమాఖ్యల గ్రూపులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా వారిని అభివృద్ధి చేయడానికి ఇతోధికంగా సాయం చేస్తోంది. 2034కు రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది సంకల్పంగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే అనేక కార్యక్రమాలు మహిళల కోసమే ప్రత్యేకించి కేటాయిస్తున్నారు. ఈ వివరాలు, దీనికి సంబంధించిన వివరాలు మనతో మాట్లాడడానికి ఇద్దరు మహిళా సమాఖ్యలకు సంబంధించినటువంటి ఇద్దరు నాయకురాలు, కొట్టే విజయలక్ష్మి, చింతా సుజాత గారు మనతో ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. ముందు ప్రభుత్వం మీకు అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, మీకు అది ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి కొద్దిగా వివరిస్తారా? నమస్తే సార్, నా పేరు విజయలక్ష్మి. నేను మధ్య మండల వెలుగు సమైక్య అధ్యక్షురాలిని, గౌతమి సమైక్యలో కార్యనిర్వహిస్తున్నాను. మాకు గత 10 ఏళ్లలో ఎటువంటి అవకాశాలు కానీ వెలుగు సంఘానికి లేకుండా పోయింది. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యక్రమాల్లో లబ్ధి ఇచ్చారు. అలాగే మొట్టమొదటిసారిగా గుర్తుకి ఓటేస్తే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. అలాగే రుణాలని 3 సార్లు అందుకున్నాం గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇంకా అదే విధంగా ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా కూడా పుట్టింటి నుంచి వచ్చే సారే ఎంతో ముఖ్యమైనది. అదే చీర మాకు రేవంత్ అన్న, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మన రేవంత్ అన్న, సీతక్క, మా CEO గారు మన ఆడబిడ్డలుగా గౌరవించి మాకు ఇందిరా మహిళా శక్తి చీరలను మాకు అందించారు. మేము దాన్ని ఎక్కడికి వెళ్ళినా కూడా మేము మంచిగా దాన్ని కట్టుకొని వెళ్ళటం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే అలాగే డిప్యూటీ సీఎం గారు మల్లు భట్టి విక్రమార్క గారు మన నియోజకవర్గాన్ని మదిర నియోజకవర్గం అంటే రైతుకు అని చెప్పేసి ఆడవాళ్ళకి మగవాళ్ళు చేసే పనులకి వేడినీళ్ళకి చన్నీళ్లు తోడన్నట్టు ఇందిరా డైరీ రూపంలో మాకు మనిషికి 2 గేదెలని అందించారు సబ్సిడీతో. ఇదంతా మాకు ఆడవాళ్ళందరికీ ఇంకొక ఆర్థిక సహాయం అందించినట్టు జరిగింది. అలాగే నిన్నగాక మొన్న అందరికీ ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఇందిరా మహిళా శక్తి భవనాలను కూడా సొంత ఇంటి కలను నెరవేర్చడంతో పాటు ఇందిరా మహిళా శక్తి భవనాలను కూడా మాకు కొత్తగా మేము శంకుస్థాపన చేసుకున్నాము. దాన్ని కూడా రేపు మేము డిసెంబర్ 9వ తారీఖు మేము ఇప్పుడు మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలి అన్నటువంటి ఉద్దేశంలో రేవంత్ రెడ్డి గారు మహిళలకే ప్రత్యేకించి సూపర్ బజార్లని, పెట్రోల్ బంకులని, రకరకాలుగా అంటే బస్సుల్ని మహిళా సంఘాల పేర్లతో కొనిచ్చి ఆర్టీసీకి వాటి లీజుకి ఇచ్చేటట్టుగా చేస్తున్నాం అంటున్నారు. అవన్నీ కరెక్టేనా? అవును సార్, మాకు 20 మండలాలు, ఖమ్మం జిల్లాలో 20 మండలాలకు గాను 20 బస్సులు ఇచ్చారు. అదే విధంగా ఇప్పుడు జిల్లా సమైక్యలకు కూడా బస్సులు ఇస్తున్నారు. ఇవి మాకు నెలకొచ్చేసి మాకు వడ్డీ రూపంలో మా మండల సమైక్యలకి 69,464 రూపాయలు మాకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఈ ఇంట్రెస్ట్ ని మేము CIF కింద లోన్లు ఇచ్చుకొని, మళ్ళీ గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళకి లోన్లు ఇచ్చుకొని 50,000 వరకు మేము గ్రామ స్థాయిలో సంఘాలను కూడా బలోపేతం చేసుకొని పై 19,000 మేము ఆఫీస్ మెయింటెనెన్స్ లకు వాడుకుంటున్నాము. ఇది కూడా మాకు ఎంతో ఆర్థిక చేకూర్పు సార్. బస్సులు కూడా ఫ్రీ బస్సులు ఎక్కడమే కాకుండా మళ్ళీ మాకు బస్సులు ఇచ్చారు సార్ మండల సమైక్యలకి కూడా. ఓకే, ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, అందులో సభ్యులు సుమారుగా ఎంతమంది ఉంటారు చెప్పగలుగుతారా? సార్, రాష్ట్రం మొత్తం మీద సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు 4,53,970 మంది సంఘాలుంటే దానికి 46,07,874 మంది సంఘ సభ్యులు ఉన్నారు. 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేయాలనే దృఢ సంకల్పంతో మేము ముందుకు తీసుకెళ్తున్నాం. గ్రూపులో లేని వాళ్ళని, వికలాంగులని, వృద్ధుల్ని కూడా మేము సంఘాల్లో తీసుకొచ్చి 1 కోటి మందిని చేసుకోవాలని మేము ఆలోచనలో ఉన్నాము. లక్షల మంది సభ్యులు ఉన్నారు మీ రాష్ట్రం మొత్తం కలిపి? అవును సార్. ఓకే, సుజాత గారు,
గుడ్ మార్నింగ్. మీ గ్రూప్ తరపున మీరేమి యాక్టివిటీ చేస్తున్నారండి? మీ గ్రూప్ తరపున మీరేం చేస్తున్నారు? ఓకే చెప్తా సార్. నా పేరు సుజాత సార్. చిన్న సంఘం పేరు మహేంద్ర సార్. వివో పేరు వెన్నెల అధ్యక్షురాలు సార్. మండల సమైక్య పేరు విజేత సార్. విజేత మండల సమైక్యలో అధ్యక్షురాలు సార్. మా జిల్లా సమైక్య పేరు గౌతమిలో ఈసీ నెంబర్ సార్. మా చిన్న సంఘం మహేంద్రలో మేము వెదురు సార్ మేదరి మా కుల వృత్తి మీద మేము చాలా లాభాలు పొందుతున్నాం సార్. వెదురుతోని బుట్టలు అల్లుతున్నాము. అది ఒక సొసైటీ ద్వారా తెచ్చుకుంటాం సార్. మీ సంఘంలో ఉండి ఈ మధ్యన మొన్న 18వ తారీఖు 12/2024 20 లక్షల లోన్ తీసుకున్నాం సార్. మేము ఆ లోన్ ద్వారా వచ్చిన డబ్బులని కొంత మా దగ్గర మా సంఘంలో ఒక 5 సభ్యులు మా కుల వృత్తిలో ఉన్నారు సార్. ఆ కుల వృత్తి నుంచి వెళ్ళి వెదురు తీసుకొచ్చుకొని సొసైటీ ద్వారా వెదురు తెచ్చుకొని ఆ వెదురుతోని మేము బుట్టలతో ఆ బుట్టలతోని మేము జీవనోపాధులను పొందుతున్నాం సార్. మంచి లాభాలతోని ఉన్నాం సార్. ఇదివరకు గతంలో కొద్దిగా తినలేక ఉండలేకుండా ఇప్పుడు చాలా అభివృద్ధి చెందినాం సార్. చాలా చక్కగా ఉన్నాము. ఒక ఇంద్రమ్మ ఇళ్లతోని ఇల్లు కట్టుకొని ఉన్నాం సార్. ఇంకొక 5 ఉన్నాం సార్. 5లో అదేంటి హోటల్ సార్. హోటలు కట్లిస్ బండి ఇవి 2 పెట్టుకున్నారు సార్. వాళ్ళు కూడా ఈ గ్రూప్ లోకి వచ్చిన తర్వాత ఈ సంఘంలోకి వచ్చిన తర్వాతనే చిన్న దాటి నుంచి వెళ్ళి ఇప్పటికీ వాళ్ళు ఒక 10 మందికి జీవనోపాధి కలిగించారు సార్. వాళ్ళు చాలా చక్కగా బతుకుతున్నారు సార్. ఈ సంఘంలో ఉండడం వల్ల మాకు మంచి లాభాలు వచ్చినాయి సార్. సీఎం గారు చాలా మంచిగా మాకు శారీస్ ఇచ్చారు సార్. ఆ శారీస్ మేము ఇప్పుడు ఇదివరకు మీ మీటింగ్ వెళ్ళాలి అంటే వేరే సివిల్లో వెళ్తుంటే ఎవరైనా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అడుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము ఆ యూనిఫామ్ కట్టుకొని వెళ్తుంటే వీళ్ళు మీటింగ్ కు వెళ్తున్నారు అని మాకు మంచి గౌరవాన్ని కల్పించారు సార్. దీనికి చాలా హ్యాండ్స్ అప్ చెప్తున్నాను సార్. చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. తనకి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను సార్ సీఎం గారికి. మాకు మంచి జీవనోపాధి మంచి ఓకే సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు మీ గ్రూప్ మొత్తం మీద ప్రధానంగా బుట్టలు అల్లడం సంబంధించే మీరు ఉంటున్నారు కదా. మీరు ఎట్లా రోజువారీ ఎన్ని బుట్టలు అల్లుతారు, లేకపోతే నెలవారీ అమ్ముతున్నారు? ఎక్కడికి పంపిస్తారు ఆ బుట్టల్ని? ఎక్కడికి పంపిస్తామంటే మామూలుగా ఇప్పుడు ధాన్యాన్ని కొలవాలి అంటే బుట్టలు కావాలి సార్. ఆ రోజుకు ఒక 20 దాకా అల్లుతాం సార్. ఎంత డబ్బులు వస్తాయి? ఎంత అమ్ముతారు? మీకు ఎంత పడుతుంది వెదురు కొనడానికి? వెదురు కొనడానికి ఒక్కొక్క బొంగు 100 రూపీస్ పడుతుంది సార్. ఓకే. 100 రూపీస్ పడుతుంది. ఒక బుట్ట అల్లుతాం సార్. దాన్ని 200కి అమ్ముతాం సార్. మేము చాటలు మన బియ్యం జరుపుకునే చాటలు ఉన్నాయి. కోళ్లుగా అమ్ముకునే జాంపులు ఉన్నాయి సార్. ధాన్యాన్ని కొలిసే గంపలు ఉన్నాయి సార్. బియ్యం వడబోసుకునే గంపలు ఉన్నాయి సార్. మనం చనిపోతే మనం పాడికట్టలు మోయడానికి కూడా మా వెదురుతోనే చేస్తాం సార్. మేము ఖచ్చితంగా వాటిపైన వేస్తాం. మాకు మంచి జీవనోపాధి కల్పిస్తున్నారు సార్. మాకు ఇంకా రావాలి. పావులా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. మొన్నటి వరకు 5 లక్షలు ఇచ్చారు సార్. ఇంకో 5 లక్షలు 10 లక్షలు పెంచారు సార్. మన సీఎం గారికి చాలా సంతోషంగా సార్. ఇప్పుడు మీరు బ్యాంక్ నుంచి మీరు లోన్లు తీసుకున్నారా? తీసుకున్నాం సార్. ఎంత తీసుకున్నారు మొత్తం కలిపి చెప్పండి. 20 లక్షలు తీసుకున్నాం సార్. 20 లక్షలు తీసుకున్నాం సార్. ఎంత మొన్న రీసెంట్ ఏం సార్ ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచా లేకపోతే 1 ఏడాది 2 ఏళ్లలో ఎన్ని సంవత్సరాల్లో తీసుకున్నారు 20 లక్షలు? సంవత్సరంన్నర అవుతుంది సార్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే 20 లక్షలు తీసుకున్నాం సార్. అంతకు ముందు ఒక్క నిమిషం. మీరు తీసుకున్న లోన్ మొత్తం తీర్చేస్తారా? వెనక్కి ఇచ్చేసారా బ్యాంకుకి? కడుతున్నాం సార్. సగం కడుతున్నాం సార్. ఎంత కట్టారు ఇప్పటి వరకు? మేము ఇంకా 11 లక్షలు ఉన్నది సార్ కట్టేది. సో 20 లక్షలు లోన్ తీసుకున్నారు, 9 లక్షలు వెనక్కి కట్టారు. తీసుకుంటే 10 లక్షలు కట్టినాం సార్. 10 లక్షలు కట్టినాం. ఇంకా 11 లక్షలు ఉంది సార్. ఓకే. విజయలక్ష్మి గారు మీరు కూడా ఏమన్నా బ్యాంక్ లోన్ తీసుకున్నారా? ఏ అవసరం కోసమన్నా మీ గ్రూప్ తరఫున? తీసుకున్నాం సార్. మేము 15 లక్షలు తీసుకున్నాము. ఏ అవసరం కోసం తీసుకున్నారు? మేము మార్టులకి చిన్న ప్రొడక్ట్స్ తయారు చేసి మార్టులకి వేస్తున్నాం సార్. మా దగ్గర చేయి తిరిగిన వాళ్ళు ఉన్నారు వంటల్లో. మా సంఘంలో ఇక వాళ్ళ ద్వారా మార్టుకి ప్రొడక్ట్స్ తయారు చేసి పంపిస్తున్నాం సార్.
ఏం ఒక ప్రోడక్ట్ తయారు సభ్యురాలు చేస్తారు మీరు? మేము జంతికలు చేస్తాం, పప్పు చట్నీలు, కజ్జికాయలు. బ్యాక్ కెమెరా ఉంటే దీనికి నేను బ్యాక్ కూడా చూపిస్తాను సార్ మీకు. మీరు స్నాక్ ఐటమ్స్ తయారు చేస్తారు ప్రతిరోజు? ప్రతి ఒక్క స్నాక్ తయారు చేస్తాం సార్. మనకి మహిళా మార్ట్ని అందించారు సార్ ఖమ్మం డిస్టిక్ లో. ఓకే, ఎన్ని ఉన్నాయి మహిళా మార్ట్లు? మహిళా మార్ట్ కి మేము ప్రొడక్ట్స్ తయారు చేసి పంపిస్తాము. కారం తయారు చేస్తాము, ఎండుమిరపకాయలు మంచి ఎండుమిర్చి తీసుకొని వాటిని కారం పెట్టి కారం కూడా సప్లై చేస్తాం సార్. ఎన్ని ఉన్నాయి జిల్లా మొత్తం మీద? సార్ 300 మంది సప్లయర్స్ సార్ మన మార్ట్ కి వేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మార్ట్ ఒకటి మనం అని చెప్పేసి. ఓకే, అది లాభదాయకంగానే ఉందా మీకు ఈ వ్యాపారం? లాభదాయకంగానే ఉంది సార్. ఇప్పటి వరకు ఇవాళకి ఖచ్చితంగా సంవత్సరం సార్. దాన్ని మీరు 15 లక్షలు లోన్ తీసుకున్నామని చెప్పారు కదా సార్. 15 లక్షలు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నామని చెప్పారు కదా మీరు సార్. ఎంత తిరిగి కట్టారు బ్యాంకుకి? మేము తీసుకొని 8 నెలలు అవుతుంది సార్. ఎంత కట్టారు తిరిగి? దగ్గరగా నెలకి 60,000 చొప్పున కట్టుకుంటూ వచ్చాము. అంటే సుమారు 5 లక్షల రూపాయలు వెనక్కి కట్టారా మీరు? 5 లక్షలు 6 లక్షలు కట్టుకుంటాం సార్. మేము మొత్తం 30 నెలలు పెట్టుకున్నాము. ఈ బిజినెస్ దీంట్లో ఏమన్నా అంటే ప్రభుత్వం నుంచి మీకు అందాల్సినంత మద్దతు అందుతోందా మీకు? అందుతుంది సార్. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే సుజాత గారు చెప్పినట్టు వెదురుబుట్టలైనా, మేము చెప్పినట్టు స్నాక్స్ అయినా, ఇంకొకటి ఏదైనా సరే తయారు చేసుకుంటే మనం ఎక్కడికో తీసుకుపోయి దాన్ని నమ్ముకోవాలి. కానీ అలా లేకుండా మనం తయారు చేసుకున్న వస్తువుని మనమే తీసుకెళ్లి మన మార్టులోనే మనం అమ్ముకుని మనకు ₹1 అక్కడి నుంచి వస్తుంది. మళ్ళీ మనకి ఈ ప్రొడక్ట్ కి ఏం కావాలో కూడా మనం ఆ మార్ట్ నుంచే మనం తీసుకొచ్చుకుంటున్నాం. మాకు ఇది ఒక ప్లాట్ఫామ్ సార్. ఎదురవుతున్నాయా సార్ మీకేమన్నా సమస్యలు ఎదురవుతున్నాయా? మాకు అసలు ఏం లేవు సార్. సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం మల్లు బట్టి అక్క సీతక్క గారు, అమ్మ దివ్యా దేవరాజన్ మేడం ఉన్నంత వరకు మా మహిళా సంఘాల వరకు మాకు అసలు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సార్. ఆ మాట మేము గర్వంగా చెప్పుకుంటాం సార్ మహిళా సంఘాలందరం. ఓకే, ధన్యవాదాలు విజయలక్ష్మి గారు. మీరు మీ అనుభవాలు అన్ని గురించి చెప్పారు. ఒక మాట సార్, చెప్పండి. మాకు నిన్న కొత్తగా రాజపాలెంలో సోలార్ ఓపెన్ అయింది సార్. దానికి కూడా యజమానులు మేమే. చిన్న స్కూల్లో అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి ఇవాళ సోలార్ వరకు కూడా యజమానులు మేమే. మాకు ఇక్కడ కొత్తగా రైస్ మిల్లులు కూడా మాకు ఇస్తున్నారు. దానికి కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాం సార్. గోడౌన్లు కట్టించుకుంటున్నాం. దానికి ఎప్పటికి పూర్తవుతాయి గోడౌన్లు సార్? దాన్ని ఇంకా ఎన్ఓపీలు అన్ని చూసుకొని ఎమ్మటే త్వరితగతిలోనే పూర్తి చేసుకున్నామని ఆలోచన సార్. అట్లాగే మన ఖమ్మం జిల్లాలో పెట్రోల్ వచ్చింది. మళ్ళీ కల్లూరుకి ఖమ్మంకి కలిపి చిన్నకోరకొండి గ్రామంలో సోలార్ ఒకటి ఉంది సార్. మాకు ఇవన్నీ చాలా విషయాలు సార్. ఓకే విజయలక్ష్మి గారు, చాలా సంతోషం. మీరు మీ మహిళా సంఘ సమాఖ్యల తరఫున మీరు ఏం చేస్తున్నారో చెప్పారు. మీరు సుజాత గారు కూడా ప్రభుత్వం నుంచి మీకు అందుతున్న మద్దతు అది చెప్పారు. సో మీరు తొందరలో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మనం ఇంకోసారి కలుద్దాం. థ్యాంక్ యూ సుజాత గారు. ఇదే ప్రభుత్వం ఉంటే పోతాం సార్. మహిళలందరం కలుద్దాం మళ్ళీ ఇంకోసారి. ధన్యవాదాలు. ఓకే సార్.